హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్ హిస్టరీలో అంటే టోటల్ బిగ్ బాస్ చరిత్రలో ఇదొక చెత్త ఎలిమినేషన్ అనమాట. వర్స్ట్ ఎలిమినేషన్. అసలు బాటమ్ 2లో ఆదిత్య, శేఖర్ భాష ఉన్నారట. అది ఆడియన్స్ డిసైడ్ చేశారట. ఎవరు వెళ్ళిపోవాలని చెప్పేసి కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారా? ఇదేంటిది? చెత్త ఎలిమినేషన్. అసలు నిజంగా చెప్తున్నాను, శేఖర్ భాష గారు రీఎంట్రీ ఇవ్వాలి. అన్యాయంగా పంపించారు. చాలా అన్యాయం ఇది. టాస్క్లు ఆడడానికి, కంటెంట్ ఇవ్వడానికి స్కోపే ఇవ్వలేదు అసలు ఈ వీక్ అంతా. ఏమనంటే మీరు అసలు కనబడలేదు, మీరు అసలు చేయలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక గొర్రె ఎటు వెళ్తుందో 10 గొర్రెలు కూడా ఆ గొర్రెని చూసి ఫాలో అవుతున్నట్టు అసలు మొత్తం ఇంకా ఒక్కలొచ్చి శేఖర్ భాషకి వేయకుండా ఒకళ్ళు వచ్చి ఆదిత్య ఓంకి మెడలో దండేయకన్నా మిగతా వాళ్ళందరూ సేఫ్ ప్రతిసారి సేఫ్ అయ్యి అసలు ఎవర్రా ఈ కంటెస్టెంట్స్? అసలు చెత్త సీజన్, చెత్త కంటెస్టెంట్స్ అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా ఇంత హడావిడి చేసే బదులు ఆడియన్స్ అంటే ఓట్స్ పరంగా ఎప్పుడు ప్రతి వీక్ ఎలా ఎలిమినేషన్ జరుగుతుందో అలాగే చేసి పంపించవచ్చు కదా. ఈ సోదేటి నాకు అర్థం కావట్లేదు. కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారట, అప్పుడు శేఖర్ భాష బయటకు వస్తారట. ఏంటనుకుంటున్నారు? నేను ఇప్పుడే బిగ్ బాస్ బజ్ ప్రోమో చూశాను. సో అర్జున్ది. సో ఆ ప్రోమోలో అర్జున్ మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి బేబీ ఫోటో ఇస్తున్నాడు శేఖర్ భాషకి. అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అసలు కంటెస్టెంట్స్ చేతిలో పెట్టడం ఏంటి, బయటకు వచ్చేసాక ఫోటో ఇవ్వడం ఏంటి? నాకు అసలు అదే ఫోటో అతన్ని ఇంట్లో ఉంచడానికి ట్రై చేసి ఇస్తే భలేగా ఉందని చెప్పి నా ఫీలింగ్. ఇంట్లో ఉన్నప్పుడు ఫోటో ఇస్తే బాగున్నాను, కానీ బయటకి అతన్ని తెప్పించి చెత్త ఎదవ టాక్టిక్స్ అన్ని ఉపయోగించి బిగ్ బాస్ చెత్త ప్లాన్ వేసి శేఖర్ భాషని అన్యాయంగా పంపించారు. నిజంగా చెప్తున్నాను, అసలు కంటెంట్కి కానీ గేమ్స్కి కానీ అసలు అందుకే ప్రతిసారి శేఖర్ భాషని అసలు ఇన్వాల్వ్ చేయలేదు. దేనికి అనుకున్నారు? ఆడియన్స్ మర్చిపోవాలని, కావాలని, అసలు ఓట్స్ పడకూడదనేసి. ఇంత నాకు అర్థం కాలే. ఇప్పుడు తనకి బేబీ పుట్టింది, ఓకే, చాలా మంచి మూమెంట్ ఇది. అఫ్ కోర్స్ తన బేబీ పుట్టిన మూమెంట్ తను మిస్ అయ్యాడు. బట్ అదే బేబీ కోసం ప్రౌడ్గా తన ఫాదర్ గెలిచి వచ్చాడంటే ఎంత బాగుంటుంది బిగ్ బాస్లో. అలాంటిది సెకండ్ వీక్లోనే తన ఫాదర్ వచ్చేటట్టు చేశారు. హౌస్ మేట్స్ అందరూ మీ బేబీని చూడడానికి వెళ్ళాలని ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఆడి వీళ్ళు బోల్డ్ అంత డబ్బు, బోల్డ్ అంత ఫేము పట్టుకొని వెళ్తారు. శేఖర్ భాష ఈ బేబీ మంచి మూమెంట్, అది చాలా మంచి మూమెంట్. అఫ్ కోర్స్ చాలా మంచి మూమెంట్. ఆ మూమెంట్ అయిపోయింది, షూటింగ్ అవుతున్నప్పుడే తనకి బేబీ పుట్టిసాడు ఆల్రెడీ. ఆ ఫోటో బయటకు వచ్చాక ఇచ్చేది ఏదో లోపల ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. సో గైస్, నేను ఒకటే చెప్తున్నాను, చాలా వరస్ట్ ఎలిమినేషన్ ఇది మాత్రం. శేఖర్ భాష రీఎంట్రీ ఇవ్వాల్సిందే. చాలా మంది అడుగుతున్నారు రీఎంట్రీ ఉంటుందా అని అనేసి. ప్రస్తుతానికైతే అసలు దాని గురించి ఏమీ లేదు. రీఎంట్రీ అయితే ఉండదు. శేఖర్ భాషని అఫీషియల్గా ఎలిమినేట్ చేస్తారు. సో రీఎంట్రీ అన్న విషయాన్ని అయితే మర్చిపోండి. బట్ రీఎంట్రీ ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ గురించి వస్తారా? చెత్త ఎపిసోడ్ రా నాయన. అవి ఏం గేమ్లు, ఫోటోలు పెట్టడం ఏంటి, దాని డ్యాన్స్లు వేయడం ఏంటి, ఎంతకాలం ఇంకా ప్రతి ఆదివారం ఇదొక నస పుట్టించేస్తున్నారు. ఆ ఎలిమినేషన్ కోసం చూడటమే తప్ప ఈరోజు ఎపిసోడ్ డొల్ల. అసలు ఏమీ లేదు. ఆ దండలు వేసినప్పుడు అయితే మీలో ఎవరు అసలు ఆదిత్య ఓంలో కానీ శేఖర్ భాషలో కానీ ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకున్న వాళ్ళకి దండలు వేయమని చెప్పారు. ఒకళ్ళు వెళ్ళి దండ వేస్తే మొత్తం అందరూ సేమ్ రీజన్, సేమ్ అదే నాన్ సెన్స్ చెత్త రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, భాషా గారు బయటకు వచ్చాక, ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చాక నాగార్జున గారితో పాటు స్టేజ్ మీద ఆ బోర్డు మీద రియల్ ఫేక్ ముగ్గురు పెట్టమన్నారు కదా. ఎంత అద్భుతంగా పాయింట్స్ చెప్పారంటే, ఆ రియల్గా పెట్టిన ఫొటోస్కి, ఫేక్గా పెట్టిన ఫొటోస్కి అదిరిపోయే పాయింట్స్ చెప్పారు. సో ఆడియన్స్కి ఫీలింగ్స్ ఏటున్నాయో, ఎవరి మీద ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అవే పెట్టారు. సో శేఖర్ భాష గారు లాంటి తెలివైన అండ్ మంచి జోక్స్ వేసి ఫస్ట్ వీక్ని బిగ్ బాస్ని కాపాడిందే శేఖర్ భాష. ఫస్ట్ వీక్ని అసలు ఆడియన్స్ దేకలేదు. అలాంటి టైంలో కూడా ఏదైనా చిన్న మీమ్ పేజెస్కి కానీ లేకపోతే ఎవరికైనా దాని గురించి ట్రెండింగ్ చేసే ఒక స్కోప్ దొరికిందంటే అది కేవలం శేఖర్ భాష వల్లే. సో అలాంటి ఎలిమినేషన్ అది ఇంత దారుణంగా కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి పంపించడం అనేది నాకు టూ మచ్ వరస్ట్ అనిపించింది. నిజం చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది శేఖర్ భాష రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్కి అయితే ఇంతే. రేపు నామినేషన్స్ అయితే చెత్త ఉంది కదా, ఆ చెత్తని పోసి నామినేషన్ చేసుకోవాలి. సో ప్రోమో చూసే ఉంటారు. యష్మి ఎంతమందికి చిరాకు దొబ్బిస్తుందో అసలు కామెంట్ చేయండి. సో సారీ, ఏమనుకోవద్దు, నాకు అలాగ వచ్చేస్తుంది మాటలు. చాలా అంటే చాలా ఇరిటేషన్. అక్కడ హౌస్ మేట్స్ అందరూ చాలా వర్స్ట్గా థింక్ చేసి చాలా ఇడియాటిక్గా బిహేవ్ చేశారని అనిపించింది నాకైతే మాత్రం. సో ఆదిత్య ఓం గారు ఎక్కడ శేఖర్ భాషలో బెటర్ నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ ఫస్ట్ వీక్ అయినా శేఖర్ భాష లేపాడు. అండ్ సెకండ్ వీక్ వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఏంటో. శేఖర్ భాష, ఆదిత్య గారు అయితే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నో. అసలు
నథింగ్, ఏమీ చేయలేదు. సో ఇది నా ఫీలింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ గురించి ఇంతకన్నా చెప్పడానికి ఇంకేం లేదు. అండ్ మీకేమనిపించింది శేఖర్ భాష ఎలిమినేషన్ మీద మీ కామెంట్ చేయండి. రీఎంట్రీ కావాలో వద్దో కూడా కామెంట్ చేయండి. గట్టిగా #రీఎంట్రీలు కొట్టండి సోషల్ మీడియాలో, చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఈ రోజు వీడియో అయితే. రేపు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. అండ్ రేపు కూడా ఒక వీడియో చేస్తాను, ఎలా నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరు నామినేట్ అయ్యారు, ఎంతమంది నామినేట్ అయ్యారు, ప్రతిదీ చెప్తాను డీటెయిల్డ్గా చిన్న షార్ట్ వీడియోలో. సో అది ఈ రోజు అయితే. థ్యాంక్ యూ సో మచ్.